हरिः నమస్తే. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। వాసుదేవ 24/9/2025 బుధవారము రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ అని బెసెంట్ డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు అష్ట సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా రూపుదిద్దుకున్నది. ఆ గ్రంథము ఆధారముగా గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము ఏర్పాటు చేయబడినది. ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులందరకు స్వాగతం, అందరకు నమస్కారం. మనం అరచేయి ఆకారానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. ఇది ఒక ఉపనిషత్తు లాగా కూడా పనిచేస్తుంది. మనకి ఒక గురు బోధలాగా మనం ఏదో ఒక గురువుని ఆశ్రయించి ఆయన నుంచి ఉపదేశం పొంది దాన్ని దీక్షగా చేస్తూ ఆ దైవానుభూతిలోకి వెళ్ళాలి అనేది ఒక పద్ధతి. అది దీని ద్వారా మనకి ఆ దైవానుభూతిలోకి వెళ్ళడానికి చక్కటి మార్గంగా ఇది ఉంటుంది. అందుకే తత్వశాస్త్ర అని అన్నాం. తత్వము అంటే తత్వం, అదే నేను అన్న విషయాన్ని వీటి గురించి తెలుసుకుంటూ ఉండగా మనకి గమనికలోకి ఏమొస్తుంది, అదే నేను, తత్ అది
దాన్ని ఇంగ్లీష్‌లో దట్ అంటారు. త్వం. అదే నేను అయి ఉన్నాను అన్నట్టుగా. ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నదానికి ప్రతీకగా, సంకేతముగా. అంటే అరచేయి ఆకారము, గ్రహశిఖర స్థానాలు, ఈ అరచేతిలో ఉన్నటువంటి హస్తరేఖలు. వీటితో అదెలాగ వస్తుందనేది మనకి సందేహం రావచ్చు. దేనితోనైనా అదొస్తుంది. ఎందుకంటే అదయి ఉన్నాం కాబట్టి మనం. అది మనకి సంబంధం లేదనుకోండి అది. కొత్తగా మనం తెచ్చుకోవాలి దాన్ని. కాబట్టి అప్పుడు ఏదో ఒక ప్రత్యేకమైన పద్ధతిలోనే అది నేర్చుకోవాలి అనేది ఉంటుంది. కానీ ఇక్కడేమవుతోంది, ఇది మనం ఏదైతే నేర్చుకుందామని అనుకుంటున్నామో, దానిగాని ఉన్నాం మనం. కొత్తగా దాన్ని తెచ్చుకోవాలి మనం. దాన్ని పొందాలి మనం. అని ఏదైతే మనం అనుకుంటున్నామో, ఆ స్థితిలోనే ఉన్నాము మనం. మరెందుకని ఆ స్థితి లేదనుకుంటున్నాం మనం? అంటే మనం నిద్రాణ స్థితిలో ఉండటం వల్ల, మర్చిపోవటం వల్ల. మరపు, మరపు సంభవించింది. ఎందుకని? స్థూల స్థితికి రావటం ద్వారా. ఈ భూలోకంలో ఈ స్థూల సృష్టిగా ఈ భౌతిక లోకంలోకి రావడంతో, ఈ స్థూలముగా ఉన్న దాంట్లో ఉండడంతో, స్థితి భేదం చేత నీరు మంచుగడ్డ కట్టుకుంటే ఎట్లాగైతే లక్షణాలన్నీ మారిపోయినాయో, తన సహజ శక్తి లేదు గదా! ప్రవహించడం లేదు. ఎక్కడేస్తే అక్కడే. కదలిక లేదు. మరి ఆ ప్రవహించడం అనే గుణం ఉంది. కానీ మర్చిపోయింది. మళ్ళీ తను నీరుగా మారిపోతే ప్రవహించేదొచ్చేస్తుంది. ఆ స్థూల స్థితిని, ఆ స్థితి నుంచి. అంటే ఎట్లాగా రావాలి? ఇప్పుడు మళ్ళీ స్థితి మారాల్సిన అవసరం లేకుండా. మళ్ళీ దానికి స్థితి మారితే ఏమవుతుంది? మళ్ళీ స్థూలం ఉండదు. స్థూలం లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ 2గా అన్నది డ్యుయాలిటీ, అద్ ద్వైతము, భిన్నత్వము, అనేకత్వము అయి ఉండవు. అయి ఉండగా, మంచుగడ్డగా ఉండగా మనం, ఆ మంచుగడ్డంతా నీటితో సంబంధించింది అన్న ఎరుకతో మనం కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండడం. అది. అదే ఏకత్వానుభూతి అంటే, దైవానుభూతి అంటే, ఉన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవటం. కొత్తగా పొందేదేమీ లేదిక్కడ. ఉన్న విషయమే గుర్తుకు తెచ్చుకోవటం. అందుకే పవిత్ర గ్రంథాలన్నీ ఉన్న విషయం చెప్పినాయి గాని, నీ దగ్గర అది లేదు కాబట్టి ఇది పొందండి అన్నట్టుగా ఏం చెప్పలేదు. ఇది ఉన్న విషయం. గుర్తుకు తెచ్చుకోండి అన్నట్టుగా. అందుకని ఇది ఇది నేర్చుకోవాలా? అంత అవసరం ఉందా? అనంటే దీని ద్వారా గూడా మనం తేలికగా దైవానుభూతిలోకి వెళ్ళటానికి వీలుంటుంది. ఆ పద్ధతిలోనే మనం అధ్యయనం చేసుకుంటున్నాం. సరే. మనం పొడవు వ్రేళ్ళు, పొట్టి వ్రేళ్ళు, వ్రేళ్ళకు సంబంధించిన పొడుగు, పొట్టి వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. పొట్టి వ్రేళ్ళు గురించి సమగ్రంగా మనకు అందుకోవటం జరిగింది. ఇంకా దాన్నేం జేయాలంటే మనం వ్రేలి కొసలతో జత జేస్తే ఆ లక్షణాలు ఎలాగుంటాయి. పాయింటెడ్ టిప్, షార్ట్ ఫింగర్ మోస్ట్ డేంజరస్ కాంబినేషన్ అన్నమాట. పాయింటెడ్ టిప్ ఏంటి? త్వరితంగా, అంత త్వరితంగా ఎవ్వరు గూడా నిర్ణయం చేయలేరు.
ఆహ్, వెంటనే దానికి సమాధానం చెప్పడం, వెంటనే త్వరితముగా పనులు చేయటం ఉంటుంది. ఆలోచించటం ఉంటుంది. ఎందుకని ఆ లైఫ్ ఫోర్సు అడ్డంకి లేదు గాబట్టి, సన్నగా ఉంది గాబట్టి పాయింటెడ్‌గా ఉంది కాబట్టి దూసుకొనొచ్చేస్తుంది. కాబట్టి మనం ఆ మనసు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఆలోచించే పని లేదు. ఆ వచ్చిన ఆలోచననే వెంటనే మనం అందుకోవటం జరుగుతుంది. దానికి తోడేమవుతుంది షార్ట్ ఫింగర్ ఇది కూడా త్వరితంగా చేయటం. 2 త్వరితలయ్యేటప్పుడు కల్లా అది త్వరితము స్క్వేర్ అయిపోతుంది. లైఫ్ కరెంటు అడ్డంకులు లేకుండా తక్కువ వ్యవధిలో ప్రవహించడం ఉంటుంది. ఆచరణ సాధ్యం కాని భావాలతో ఉండే పాయింటెడ్ టిప్ త్వరితంగా ఆలోచించి, త్వరితంగా నిర్ణయం తీసుకొనడం వల్ల లక్షణముల తీవ్రత పెరిగి ఫెయిల్యూర్స్ వస్తాయి. ఇట్లా సామాన్యంగా ఏంటి ప్రకృతితో దగ్గరగా ఉన్నారు కాబట్టి వీళ్ళు పాయింటెడ్ టిప్ గాని, కోనిక్ టిప్ గాని వీళ్ళిద్దరికీ ఇంట్యూషన్ ద్వారానే వాళ్ళకి కావాల్సింది. కాబట్టి ఫెయిల్యూర్స్ రావు వాళ్ళకి. ఆలోచిస్తే ఫెయిల్యూర్స్ వస్తాయి. కానీ ఇక్కడేం జరుగుతుంది? ఇంకా త్వరితం అయ్యేటప్పటికల్లా అంటే వెళ్ళవలసినంత వేగంతో వెళితేనే ప్రమాదం లేకుండా ముందుకు వెళ్ళటానికి వీలవుతుంది. వేగం పెంచితే అది దేనికి ఢీ కొడుతుందో తెలియదు అన్నట్టుగా అయిపోతుంది. యాక్సిడెంట్‌లకి, ప్రమాదాలకి పూర్తిగా అవకాశం. కాబట్టి ఇది కొంచెం డేంజరస్ కండిషన్‌ని తెలియజేస్తది. దీన్ని మనం ఎట్లాగా మలుచుకోవటం? ఒకటేంటి ఆచరణ సాధ్యం కాని భావాలతో ఉండే పాయింటెడ్ టిప్. అటువంటి ఆ భావాలని ఏం చేయాలి మనం? మనకి ఈ షార్ట్ ఫింగరు మనకు అందుబాటులోకొచ్చింది. అందువల్ల పొట్టి వేలేంటి? త్వరితంగా ఆలోచించి, త్వరితంగా నిర్ణయం తీసుకొనడం వల్ల. అంటే విషయాన్ని మొత్తంగా చూడడం. అది కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా అలాగా చేయటం అనేది. ఎంత పెద్ద సమస్యనైనా అతి తక్కువ సమయంలో పరిష్కరించగలుగుతారు. ఏది పొట్టివేళ్ళ వారు. ఇదిగో ఈ వీటిని మొత్తాన్ని పొట్టి షార్ట్ ఫింగర్ యొక్క కీలక లక్షణం ఏంటి? పొట్టి వ్రేలు ఉన్న వారి యొక్క కీలక లక్షణం విషయాన్ని మొత్తంగా చూడటం. అది పాయింటెడ్ టిప్ దగ్గర ఉండదు. రకరకాల భావాలు వస్తుంటాయి. అది ఆచరణాత్మకంగా ఉండటానికి మన గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది. వీడేదో వేరే లోకంలో నుంచి ఇక్కడికొచ్చినట్టున్నాడే. దేవలోకంలో నుంచి మనకి కథలుంటాయి మనకి చూడండి. సినిమాలు గూడా తీశారు. ఆ దేవలోకంలో ఉండే అప్సరసలు వాళ్ళు ఏదో పొరపాటునో, లేకపోతే శాపవశానో భూలోకానికొస్తారు. వాళ్ళిక్కడ ఇమడలేరు. అట్లాగా వీళ్ళు వేరే లోకానికి చెందిన వాళ్ళు ఇక్కడ ఉండి సతమతమవుతున్నారు అన్నట్టుగా ఉంటుంది పాయింటెడ్ టిప్ యొక్క వ్యవహారం. దానికి ఈ షార్ట్ ఫింగర్ తోడైనప్పుడు దాన్ని ఆచరణాత్మకంగా విషయాన్ని మొత్తంగా చూస్తూ ఆచరణాత్మకంగా మనం ఇప్పుడు ఇక్కడ భూలోకంలో ఉన్నాం అన్న ఎరుకతో ఈ భూలోకానికి సంబంధించిన విషయాలతో మనం ముందుకు వెళ్ళాలి అన్నదానికి ఈ షార్ట్ ఫింగర్ తోడై అప్పుడు దాని నుంచి వచ్చే భావాలు ఏవైతే ఉన్నాయో ఇది ఊహలు ఈ మనకి ఆచరణ సాధ్యం కాని ఊహలు వాటిని ఆచరణ సాధ్యం చేసేటట్టుగా ఈ షార్ట్ ఫింగర్ ఉపయోగపడుతుంది.
ఇట్లాగా మనం దీన్ని ఇట్లా వివరంగా చెప్పుకోకుండా, ఈ రెండిటిని మనం జత చేస్తే ఇదిగో ఇలా జరుగుతుంది అని ఈ విషయం మనకు అవగాహన లేకపోతే, ఇంకా ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. ఎవడి దారిన వాడెళ్ళిపోతుంటాడు. వాడేమో అలివిగానే మనకి ఆచరణ సాధ్యంగానే ఊహల్లో తేలిపోతుంటాడక్కడ. ఇక్కడేమో విషయాన్ని మొత్తంగా చూస్తూ త్వరితంగా నిర్ణయం తీసుకోవడంగా ఇక్కడ ఉంటుంది. ఒకదానికొకటి పొంతన లేకుండా ఘర్షణతో ముందుకు సాగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఇదిగో ఇక్కడ మనం జాగ్రత్తగా మీ యొక్క ఆచరణ సాధ్యం కాని ఊహలతో ఏదైతే ఉన్నారో, భావాలతో ఏదైతే ఉన్నారో పాయింటెడ్ టిప్ వల్ల. పాయింటెడ్ టిప్పు అది సూచిస్తుంది కాబట్టి. మీరు ఆచరణ సాధ్యంగానే భావాలతో ఉన్నారు. ఊహాలోకంలో విహరిస్తున్నారు. భూలోకం కాకుండా ఇంకొక లోకంలో ఎక్కడో ఉన్నారు మీరు అన్నట్టుగా. ఈ లోకంలో లేరన్నట్టుగా. కాబట్టి దాన్ని ఆచరణ సాధ్యం చేసేటట్టుగా ఈ షార్ట్ ఫింగర్ ఉపయోగపడేటట్టుగా మనం చేసుకోవడం. ఈ షార్ట్ ఫింగర్ యొక్క విషయాన్ని మొత్తంగా చూడడం, త్వరితంగా నిర్ణయం తీసుకోవడం, అది ఆచరణలోకి తీసుకురావటం. వెంటనే ఆచరణ ఇక పని మొదలుపెట్టడమే. అప్పుడు ఆ ఊహలన్నీ ఆచరణలోకొస్తాయి. అద్భుతంగా ముందుకెళ్తుంటాడు. ఎందుకంటే అటువంటి ఊహలు ఎవడికి రావు. ఇప్పుడు నేరుగా ఇంకొక లోకంతో సంబంధం పెట్టుకొనున్నాడు. ఆ లోకవాసి ఇక్కడికి దిగాడా అన్నట్టుగా ఉంది గదా మరి. ఆ పైలోకవాసులంటే మనకన్నా శక్తియుక్తులు అద్భుతంగా ఉన్నవాళ్ళు. చాలా ఎక్కువ ఉన్నవాళ్ళు. ఆ అద్భుతంగా ఉన్న అటువంటివి ఏవేవైతే ఉన్నాయో వాటిని ఆచరణ సాధ్యమయ్యేటట్టుగా మలచి, ఇక్కడ అద్భుతంగా ఆ పనులు చేయటం. దానివల్ల ఇక ఫెయిల్యూర్స్ అనేది రాకుండా ఉండటం. మళ్ళీ దాన్నేంటి చేయాలంటే, తన కోసం, తన అభివృద్ధి కోసం చేయొచ్చు. అదొక పద్ధతి. అది కొంతవరకు అలాగా ఉంటుంది. అలాగే తన చుట్టూ ఉన్న వారి కోసం అనంటే, ఇంకా అద్భుతంగా అతని ద్వారా అది వ్యక్తం అవ్వటం ప్రారంభం. ఈ కాంబినేషను అప్పుడు చాలా గొప్పది అని మనం మన నోటితోనే అంటాం. ఇప్పుడేమంటున్నాం? చాలా మోస్ట్ డేంజరస్ కండిషన్ అంటున్నాం. డేంజరస్ కాంబినేషన్ అంటున్నాం. పాయింటెడ్ టిప్, షార్ట్ ఫింగర్. మోస్ట్ డేంజరస్ కాంబినేషన్ అంటున్నాం. కానీ ఇదే మోస్ట్ చక్కటి కాంబినేషన్. వండర్‌ఫుల్ కాంబినేషన్. మోస్ట్ వండర్‌ఫుల్ కాంబినేషన్. ఎట్లాగా? ఇదిగో దాన్ని ఇలా మలుచుకోవటంతో. ఆ 2 లక్షణాల్ని పరిశీలించాం మనం. దేని లక్షణాలను దానికి విడివిడిగా మనం పరిశీలించి, దీన్ని జత చేయటం. జత చేసేటప్పటికల్లా ఆ ఊహాలోకంలో తేలుతున్నటువంటి ఆ భావలోకంలో తేలుతున్నటువంటి ఆ భావాలని ఆచరణ సాధ్యం కానివవన్నీ మామూలుగా చూస్తే పాయింటెడ్ టిప్ వరకే మనం చూస్తే అవన్నీ ఆచరణ సాధ్యం కావు. వాటిని ఆచరణ సాధ్యమయ్యేటట్లుగా ఈ షార్ట్ ఫింగర్ చేస్తుంది. ఈ శాస్త్రాన్ని ఈ పద్ధతిలో మనం చదువుకోవాలి. మనం దీన్ని ఇలా మలుచుకోవాలి. ఒకదానికొకటి అంటే ఫెయిల్యూర్స్‌ని తగ్గించడం ఎట్లాగా? అంతేగాని భవిష్యత్తులో నీకు ఏం పాస్తులు సంపాదిస్తావు? లేపోతే పిల్లలు ఎంతమంది పుడతారు? ఆడపిల్ల పుడుతుందా? మగ పిల్లోడు పుడతాడా? నీకు పెద్ద ఉద్యోగం వస్తుందా? 10 మందిలో నీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయా? లేకపోతే పూర్తిగా ఆహ్, పేదరికంలోకి నెట్టబడతావా?
కష్టాల్లోకి నెట్టబడతావా? ఇలా చెప్పుకోవటానికి కాదు ఇది. అవెందుకు జరుగుతాయి? అంతకుముందున్న కర్మ ఫలాన్ని అనుసరించి అది జరిగిపోతుంటుంది. ఆ కర్మఫలం లేని కర్మఫలం. లేని కర్మఫలానికి లేని ఆహ్, ఫలితాన్ని మనం అనుభూతి చెందుతూ ఉన్నాం. ఇప్పుడు అటువంటియన్నీ ఇక్కడ అవగాహన కలగటం వాటి పట్ల. అందువల్ల ఈ రెండిటిని కలిపినప్పుడు మనకి ఆచరణ సాధ్యమయ్యేటట్టుగా ఈ శాస్త్రాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి మనం? ఉన్నదాన్ని పెద్దగా మార్పులు చేయకుండా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం. ఏదో తెలుసో తెలియకో ఏ ఇంజినీర్ చెప్పాడనో, ఇంజినీర్‌లేంటి వాళ్ళు అందంగా కనిపెట్టేటట్టుగా చెప్పగలరు గాని వాళ్ళు, వాస్తుకి సంబంధించిన విషయం కొంత తక్కువగా ఉంటుంది. అది గాక అదొక మూఢనమ్మకం అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. కానీ మరి ఈ స్పేస్ అంతా ఎట్లాగుంది? శక్తి, ఆ శక్తి ప్రసారాలకి సంబంధించిందిగా ఉంది. 4 వైపుల నుంచి 4 రకాల శక్తులు. 4 మూలల నుంచి 4 రకాల శక్తులు. అట్లా ఈ 4 దిక్కులు, 4 మూలలు, ఊర్ధ్వము, అధస్సు ఇట్లా 10 ఈ 10 రకాలుగా 10 వేపుల నుండి ఆ శక్తి తరంగాలు తిరుగుతూ ఉంటాయి. ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వాటిని మనం జాగ్రత్తగా చూసుకుంటా ఆ ఇంటి నిర్మాణం చేసుకోవాలి మనం. ఎందుకంటే ద ఆ శక్తిని ఆ శక్తి ప్రసారానికి, ఆ శక్తి ప్రవాహాలకి మనం అడ్డుకట్ట వేస్తున్నాం. ఇప్పుడు వరదగా వచ్చిందంటే అడ్డుకట్ట వేస్తే ఏం జరుగుతుంది? ఊరు మునిగిపోతుంది. లేపోతే అది అలా ఎళ్ళిపోతుంటుంది. అడ్డుకట్ట వేసామంటే ఆ నీళ్ళెటు పోతాయి? ఊళ్ళోకెళ్ళిపోతాయి. ఊరు మునిగిపోతుంది. అట్లాగా మనం దీన్ని ఎట్లాగా మనం ఉపయోగించుకోవాలి ఈ శాస్త్రాన్ని? భవిష్యత్తు తెలుసుకోవడం కోసం కాకుండా, మనం మార్పు సంభవించేటట్టుగా మనలో నిద్రాణ స్థితి నుంచి మేల్కొనే స్థితిలోకి తీసుకురావడం, మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడం అన్నట్టుగా ఈ శాస్త్రాన్ని మనం ఉపయోగించుకోవాలి. గుర్తొచ్చిందా? మన స్థితి మనకి ఆ దైవాంశంలోకి ఎళ్ళిపోతాం మనం. ఆ గుర్తు తెచ్చేటట్టుగా ఈ శాస్త్రం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి భౌతికంగా మనకి ఎట్లాగా అనిపిస్తుంది? త్వరితంగా ఆలోచించి ఆచరణ సాధ్యం కాని భావాలతో ఉండే పాయింటెడ్ టిప్పు, త్వరితంగా ఆలోచించి త్వరితంగా నిర్ణయం తీసుకొనడం వల్ల లక్షణముల తీవ్రత పెరిగి ఫెయిల్యూర్స్ వస్తాయని మనం ఒక స్టేట్మెంట్ ఇది. వాస్తవంగా అట్లాగే జరుగుతుంటాయి. ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. పాయింటెడ్ టిప్పు, షార్ట్ ఫింగర్ ఉన్నవాడికి. ఒక మొత్తం వేలేమో షార్ట్ ఫింగర్ అంటే పొట్టి వ్రేలు. కొస చూద్దామా? పాయింటెడ్ టిప్పు. ఇది. ఈ 2 కలిసినప్పుడు ఫెయిల్యూర్స్ మామూలుగా ఆలోచిస్తే. ఎందుకంటే దేనికి తగ్గట్టుగా దానికి విడివిడిగా మనం ఆలోచిస్తే. ఈ రెండిటిని జత చేస్తూ ఎట్లా చేయాలి మనం? హ్మ్. ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి? ఎందుకంటే అసాధారణమైన భావాలు మనలో కదులుతుంటాయి పాయింటెడ్ టిప్ వల్ల. అంటే దేవలోకంలో నుంచి వచ్చామా అన్నట్టుగా
ఆ దేవలోకానికి సంబంధించిన భావాలన్నట్టుగా మనసులో కదులుతూ ఉంటాయి. ఈ భూలోకం కాకుండా దేవలోకానికి సంబంధించినయి అన్నట్టుగా. వాటిని మనం ఆచరణలోకి తీసుకురావటం ఈ షార్ట్ ఫింగర్ యొక్క లక్షణం ద్వారా. అప్పుడు మనం ఇక్కడే ఆ దైవానుభూతి పొందటానికి వీలవుతుంది. ఎందుకంటే దైవలోకంతో సంబంధం వచ్చి పెట్టేసుకున్నాం. అది ఫెయిల్యూర్‌గా గాకుండా సక్సెస్‌గా అయిపోతుంది. జయముగా అయిపోతుంది. అపజయము కాకుండా జయము. మామూలుగా ఈ 2 కాంబినేషన్ అనేటప్పటికల్లా ఫెయిల్యూర్స్ అంటున్నాం. అంటే చెప్పుకుంటుంటే కొంచెం గొంతు బొంగురు పోయినట్టయింది. అప్పుడేం చేశాం, కొంచెం నీళ్ళతో తడిపాం గొంతుని. మళ్ళీ సాధారణ స్థితికొచ్చేసింది. అట్లా మనం ఆ విధంగా ఉపయోగించుకోవాలి దీన్ని. ఈ ఏ డేంజరస్ కాంబినేషన్ అని మనం అంటున్నామో, ఆ డేంజరస్ కాంబినేషన్‌తోనే మోస్ట్ డేంజరస్ కాంబినేషనే మోస్ట్ వండర్‌ఫుల్ కాంబినేషన్‌గా మార్చడం. తర్వాత బి కోనిక్ టిప్ కొంతవరకు డేంజర్ తగ్గుతుంది. కోనిక్ టిప్ అనేటప్పటికల్లా కొంత అంటే మరీ అంత ఆహ్, ఆచరణ సాధ్యం గాని భావాలు కొంచెం ఆచరణ సాధ్యమయ్యేటట్టుగా ఉంటాయి భావాలు. ఇంట్యూషన్ ద్వారానే వస్తుంది ఆలోచన. తను ఆలోచించక్కర్లేదు. ఏం చేయాలనేది స్ఫురిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. పాయింటెడ్ టిప్ కన్నా కొంచెం అంటే భౌతికంగా అంటే భూమి మీదకొచ్చినట్టుగా అనమాట. ఇదేమో దేవలోకంలో ఉన్నట్టుగా. ఇప్పుడు దేవలోకంలో నుంచి ఎవరన్నా వస్తే, అక్కడ పరిసరాలతోకి సంబంధించి, అక్కడ విషయాలకి సంబంధించే వాళ్ళు అలవాటై ఉంటుంది కానీ, ఈ భూలోకానికి సంబంధించి ఏం తెలియదు గదా! ఇక్కడ మర్యాదలు గాని, ఇక్కడ ఆచార వ్యవహారాలు గాని, ఇక్కడ ఆహారం తీసుకునే పద్ధతి గాని, ఇవన్నీ ఏమి తెలియదు. అప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి పాపం. అట్లా దాన్ని దీనికి మార్చుకోవటం మనం. కోనిక్ టిప్ కొంతవరకు డేంజర్ తగ్గుతుంది. స్క్వేర్ టిప్‌లో క్రమ పద్ధతిన లోక వ్యవహారములలో త్వరితంగా నిర్ణయం తీసుకొని, త్వరగా పనులు చేయడం వల్ల ఉడకకుండానే అన్నం పెట్టమంటాడు. అంటే స్క్వేర్ టిప్ ఏంటంటే కొంత సమయం గావాలి వాడికి. క్రమ పద్ధతి అయితే కొంత సమయం తీసుకోవటం నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం. ఆచరించడానికి కూడా పనులు చేయటం కూడా కొంచెం హడావుడి లేకుండా తాపీగా చేస్తాడు. కానీ ఆ స్క్వేర్ టిప్‌కి ఈ షార్ట్ ఫింగర్ ఉంటాయి. పొట్టి వ్రేలు ఉంటాయి. మరి పొట్టి వేలేమో త్వరితంగా వెంటనే నిర్ణయం తీసుకోవటం, పని చేసేయటం. మరి స్క్వేర్ టిప్ ఏమో కొంత తాపీగా, కొంత ఎందుకంటే ఆ లైఫ్ కరెంట్ త్వరగా లోపలికి రాదు గదా! కొంచెం సేపు ఆగుతుంది. కొంత ఆలస్యం అవుతుంది లోపలికొచ్చేటప్పటికల్లా. అందువల్ల కొంత సమయం కావాలి వాడికి. స్క్వేర్ టిప్ ఉన్నవాడికి. ఈ షార్ట్ ఫింగర్ ఏమో ఫింగర్ చూద్దామా షార్ట్ ఫింగర్. వాడికేమో త్వరగా అన్నట్టుగా అది గావాలి. కాబట్టి ఇది గూడా కొంత బ్యా అంత మంచి కాంబినేషన్ కాదు అనేది. త్వరితంగా నిర్ణయం తీసుకొని, త్వరగా పనులు చేయడం వల్ల. ఇది పొట్టి వ్రేలు. ఏమో ఉడకకుండానే అన్నం పెట్టమంటాడు. కామన్ సెన్స్‌తో పనులు చేయడం వల్ల కొంతవరకు బెటర్ అవ్వచ్చు. కొంచెం జాగ్రత్తగా.
ఎందుకంటే స్క్వేర్ టిప్ వాడు కొంత ఆలోచన ఉంటుంది కాబట్టి వాడికి. ఈ హడావుడిని, ఈ త్వరితము అన్నదాన్ని కొంచెం ఎళ్దాం, ఎళ్దాం. ఒక్క నిమిషం ఎళ్దాం అని నెమ్మదిగా వాడిని బుజ్జగిస్తూ, పద నేను గూడా అటే వస్తున్నాను పద. నేనెళ్ళిపోతానండి. ఎళ్ళిపోతున్నాను నేను. పనుంది నాకు. చాలా వెంటనే చేయాల్సిన పనుంది అని షార్ట్ ఫింగరోడు అంటాడు. కానీ దానికున్న టిప్పోడేమంటాడు కొస స్క్వేర్ టిప్పోడు, "ఉండు ఎళ్దాం, ఎళ్దాం. కొంచెం ఒక్క నిమిషం కొద్దిగా ఇక్కడుండి కొద్దిగా ఆలోచించి అప్పుడు మనం వెళ్ళిపోదాం" అని వీడు చెప్పడు. అట్లా ఈళ్ళిద్దరూ కూడా పలుకుంటాయి. "ఎళ్ళిపోతాను నేనంటే" "పో నాకేంటి" అని ఈ స్క్వేర్ టిప్పోడన్నాడనుకోండి. అప్పుడేమవుతుంది? వాడెళ్ళిపోతాడు. వీడిక్కడే ఉంటాడు. పనులన్నీ గజిబిజి అయిపోతాయి. కాబట్టి పనులు చక్కగా అవ్వటానికి ఈ కాంబినేషన్ గూడా బావుంటుంది. స్క్వేర్ టిప్పు, క్రమ పద్ధతి, ఆర్డర్లీనెస్, ఎక్కడా పొరపాట్లుండవు. అటువంటి వాడు కాస్త ఏమవుతుంది? పొరపాట్లొచ్చేస్తున్నాయి. ఇందువల్ల త్వరితంగా, షార్ట్ ఫింగర్ యొక్క త్వరితంగా, వెంటనే అనేటప్పటికల్లా తప్పులొచ్చేస్తున్నాయి. వెంటనే చేయలేడు వాడు. స్క్వేర్ టిప్పోడు వెంటనే చేయలేడు వాడు. అందుకే వాడు చేసేయన్నీ చక్కగా ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరిని కూడబలుక్కుంటూ ఇప్పుడు మనకి ఇప్పుడెందుకు పనులు పాడవుతున్నాయి? అరే! నేను అన్నీ ఒక క్రమ పద్ధతిలో చేసేవాడిని గదా! ఎందుకు పనులు పాడవుతున్నాయి? అని ఆలోచిస్తే వాడి వ్రేలు చూసినప్పుడు పొట్టి వ్రేలయిపోయింది. ఈ తొందర అందువల్ల అన్నమాట. ఓహో! ఈ తొందర గూడా నాకుతో పాటు ఉన్నదిక్కడ. అంటే ఎందుకొచ్చింది? ఇవన్నీ గూడా మనం ఓవరాల్‌గా జన్మల జన్మలుగా ఆలోచిస్తూ పరిణామంలో మనం అభివృద్ధి చెందటం రాబోయే జన్మలకి. ఈ జన్మ, రాబోయే జన్మ మనం పరిణామంలో అభివృద్ధి చెందటానికి అన్నట్టుగా ఈ ఏర్పాట్లన్నీ ఉంటాయి. మనం ఒక అరచేతిని చూసినప్పుడు, ఆకారాన్ని చూసినప్పుడు, మనం కొన్ని జన్మలుగా ఏ అలవాటుతో ఉన్నామో, వాటికి తగ్గట్టుగా ఇక్కడ ఆకారం ఏర్పడుతుంది. ఆ వ్రేలు కొసలు, పొట్టి వ్రేళ్ళు, పొడుగు వ్రేళ్ళు, ముడి వ్రేళ్ళు, సాఫీగా ఉన్న వ్రేళ్ళు, సుకుమారంగా ఉన్నటువంటి వేళ్ళు, పొట్టి వేళ్ళు, పొడుగు వేళ్ళు ఇట్లాగా రకరకాల ఆకారాలతో వచ్చేసినాయి. ఎందుకని? అన్ అంతకుముందు జన్మలకి సంబంధించినటువంటి ఆ వాసనా బలంతో, ఆ అలవాటు చొప్పున. అయితే ఆ అలవాటు వల్ల మనం ఏంటి? పరిణామంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఆ దైవానుభూతికి దగ్గర కాలేకపోతున్నాం. అందువల్ల దైవానుభూతికి దగ్గరయ్యేటట్టుగా మన ద్వారా మెరుగైన పద్ధతిలో ఇతరులకి మేలు జరిగేటట్టుగా ట్రైనింగ్ ఇవ్వటానికి, ఇదిగో ఇక్కడ ఘర్షణ ఉండేటట్టుగా, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండేటట్టుగా, ఈ వ్రేలు కొసలు గాని ఆ మాదిరిగా ఇవ్వటం జరుగుతుంది. అట్లా రకరకాల కాంబినేషన్‌లు. అంటే వాటిని మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ, ఇవెందుకిచ్చాడు? మనం మన యొక్క అలవాటుని, మనం ఇప్పటి వరకు ఒక పద్ధతిలో ఆలోచిస్తున్నాం. ఆ పద్ధతిని, ఆ ప్యాటర్న్‌ని కొంచెం మార్చుకోవటం. ఆ ప్యాటర్న్‌ని మార్చుకునేటట్టుగా. నేను షార్ట్ ఫింగరు ఇప్పుడు నాన్ స్టాప్ బస్సులాగా అన్నట్టుగా ఉంటుంది. ఈ స్క్వేర్ టిప్ వాడు ప్యాసింజర్ బస్సులాగా అన్నట్టుంటుంది. మరి ఇద్దరికి ఎలాగా
ఒకడేమో జర్రున వెళ్ళిపోతుంటాడు, ఒకడు నెమ్మదిగా ఆగి ఆగి వెళ్తుంటాడు ఒకడు. ఎందుకు అట్లాగా ఆగటం? మరి అందరికీ అన్ని ఊళ్ళ వాళ్ళకి అవసరానికి ఉపయోగపడేటట్టుగా వాడున్నాడు. వీడేమో బయలుదేరిన తర్వాత దిగే వరకే. చివరగా దిగే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ వరకే ఆ బస్సు. మధ్యలో వాళ్ళకి లేదది. మరి మధ్యలో వాళ్ళకి ఎలాగా? కాబట్టి ఈ మధ్యలో వాళ్ళకి మనం అందించడం కోసం స్క్వేర్ టిప్ వీడికి ఇవ్వటం జరిగింది. ఈ తొందరవాడికి. త్వరితంగా. నాన్ స్టాప్. బయలుదేరితే మళ్ళీ ఎక్కడో అక్కడ ఆగటమే ఇక. మధ్యలో ఆగే పని లేదు అన్నవాడికి అన్ని చోట్ల ఆగుతూ, అందరిని చూస్తూ, అందరికీ కావాల్సింది ఏంటా అని గమనిస్తూ, కావాల్సింది చేస్తూ ఉండడం కోసం మనకి మరి ఈ విధంగా త్వరితంగా అనేటప్పుడు కల్లా ఇట్లాగా చేయటానికి కుదరట్లేదు. అందువల్ల అట్లా ఆ బ్యాడ్ కాంబినేషన్ వచ్చింది అంటే అర్థం ఏంటి? మనకు ట్రైనింగ్, శిక్షణ. అంటే ఒక దిశ మార్చటం అన్నమాట. ఒక అలవాటు నుంచి, ఒక స్వభావం నుంచి ఇంకొక స్వభావానికి మార్చటం. ఎందుకంటే ఆ స్వభావానికి మారినప్పుడే మనం ఆ దైవానుభూతికి దగ్గరవ్వటానికి వీలవుతుంది. అట్లా ఈ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలి. ఇవన్నీ మనకి ఒక్కోటి ఉండకపోవచ్చు. టెక్స్ట్ బుక్కుల్లో మనకి ఇచ్చినటువంటి గ్రంథాల్లో, మనకు అందించినటువంటి గ్రంథాల్లో ఉండకపోవచ్చది. ఎట్లా విశ్లేషణ చేసుకోవాలి మనం. దీన్ని ఎట్లాగా ఎందుకంటే మనం ఇట్లా ఈ ఆలోచన ఎందుకొస్తుంది మనకి? మనం సీక్రెట్ డాక్ట్రిన్, ఇట్లా దివ్య జ్ఞానానికి సంబంధించిన గ్రంథాల అధ్యయనము, ఉపనిషత్తులు, వేదము, పురాణాలు, అటు బైబిలు, ఖురాను, పవిత్ర గ్రంథాలు, ఇట్లా వీటన్నిటిని మనం గమనించేటప్పుడు కల్లా వీటన్నిటిని ఒకదానికొకటి జత చేసేటప్పటికి ఇగో ఈ మాదిరిగా మనం ఎట్లాగా ఈ ఉన్నదాన్ని ఉపయోగించుకోవటం ఎలాగా? ఈ ఉన్నదానితోనే మనం ఆ అసలైన చోటుకి వెళ్ళటం ఎలాగా? ఎట్లా మనం మన దారిన మనం ఏదో అసలైన చోటుకెళ్ళిపోవటం కాదు. మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతూ ఇప్పుడు ప్యాసింజర్ బస్సు ఎట్లా ఉపయోగపడుతుంది ప్రతి ఊర్లో వాడికి. చేయెత్తితే బస్సు ఆగిపోతుంది. ఎక్కడున్నా గాని. ఇది స్టేజి గాదండి. ఎక్కించుకోం. పో పో అని అనరు ప్యాసింజరు. ఎక్స్‌ప్రెస్ వాళ్ళు అట్లాగా ఎక్కించుకోరు మరి. హ్మ్. అట్లా అందరికీ ఉపయోగపడుతూ మనం చేరవలసిన చోటికి చేరటం. అదనమాట. ఓకే. మిగతా విషయాలు మళ్ళీ మనం ఆదివారం నాడు కొనసాగిద్దాం. వచ్చే ఆదివారం. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः वासुदेव వాస్తవం వాసుదేవ